స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 9th క్లాస్ 8th చాప్టర్ క్వాడ్రిలేటరల్స్లోని ఎక్సర్సైజ్ 8.1 చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలోని క్వాడ్రిలేటరల్స్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాను సార్. క్వాడ్రిలేటరల్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసుంటారు. క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి, క్వాడ్రిలేటరల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు వాటి యొక్క ప్రాపర్టీస్ అయితే పారలెలోగ్రామ్ ప్రాపర్టీస్, రెక్టాంగిల్ ప్రాపర్టీస్, అలాగే స్క్వేర్ ప్రాపర్టీస్ చూసారు సార్. అండ్ ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 8.1లో సమ్స్ చూద్దాం సార్. ఎక్సర్సైజ్ 8.1లోని ఫస్ట్ సమ్, ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలెలోగ్రామ్ ఆర్ ఈక్వల్ దెన్ షో దట్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. అంటే ఒక పారలెలోగ్రామ్ తీసుకోమన్నారు సార్. ఒక పారలెలోగ్రామ్లోని డయాగ్నల్స్ ఎలా ఉన్నాయండి సార్, ఈక్వల్గా ఉన్నాయండి. పారలెలోగ్రామ్లో డయాగ్నల్స్ ఈక్వల్ అయితే ఆ పారలెలోగ్రామ్ ఏం ప్రూవ్ చేయమంటారమ్మా, ఒక రెక్టాంగిల్ ప్రూవ్ చేయమంటారు సార్. దీనికోసం ఫస్ట్ మనం ఒక పారలెలోగ్రామ్ తీసుకుందాం సార్. ఇందులో నార్మల్గా ఏబిసిడి అనే పారలెలోగ్రామ్ తీసుకుందాం సార్. ఏబిసిడి అనే పారలెలోగ్రామ్ తీసుకుంటే ఇందులో ఏసీని అలాగే బీడీ అనేవి ఏంటి సార్, మనకి ఏసీ అండ్ బీడీ అనేవి ఏంటి మనకి డయాగ్నల్స్ అవుతాయి సార్. అయితే ఈ రెండు డయాగ్నల్స్ ఈక్వల్ అని సార్. ఈ రెండు డయాగ్నల్స్ ఈక్వల్ అయితే మనం ఏం ప్రూవ్ చేయమంటారమ్మా, ఈ ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమన్నారు. సేమ్ రెక్టాంగిల్ పారలెలోగ్రామ్ ఒకటే అని తెలుసు సార్. ఏంటంటే మనకి రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సేమ్ పారలెలోగ్రామ్లో కూడా మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి సార్. సో రెక్టాంగిల్ ఇది పారలెలోగ్రామ్ అనేది ఒక రెక్టాంగిల్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, 90 degrees ఉంటాయి పారలెలోగ్రామ్లో. కానీ రెక్టాంగిల్లో ప్రతి యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది సార్, 90 degrees అవుతుంది. సో మనం యాంగిల్ ఏని యాంగిల్ బిని ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది సార్, 90 degrees అని ప్రూవ్ చేస్తే ఇది ఒక పారలెలోగ్రామ్ ఏబిసిడి అనే పారలెలోగ్రామ్ మొత్తం ఏమని ప్రూవ్ అవుతుంది సార్, రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయొచ్చు సార్. సో దీనికోసం ఫస్ట్ మనకి ఏబిసిడి ఈజ్ ఏ పారలెలోగ్రామ్ సార్. ఏబిసిడి ఈజ్ ఏ పారలెలోగ్రామ్. ఏబిసిడి అనేది ఏంటి మనకి పారలెలోగ్రామ్ సార్. ఏబిసిడి అనేది ఒక పారలెలోగ్రామ్ అయితే ఏసీ అండ్ బీడీ ఆర్ డయాగ్నల్స్. ఏసీ అండ్ బీడీ ఆర్ అంటే ఏసీ అండ్ బీడీ అనేవి ఏమవుతాయి మనకి డయాగ్నల్స్ అవుతాయి సార్. డయాగ్నల్స్ అలాగే మనకి ఎప్పుడు కూడా పారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి, మా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఎడ్జెస్ అండ్ యాంగిల్స్ ఎప్పుడు యాడ్ చేస్తే ఎందుకు ఈక్వల్ సార్, 180కి ఈక్వల్గా ఉంటుంది సార్. అలాగే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి సార్, మనకి బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి సార్. అయితే ఇక్కడ మనకి 2 triangles కనిపిస్తాయి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఈ ట్రయాంగిల్ సార్ ఏబిడి. అలాగే ట్రయాంగిల్ ఏబిసి, ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి సార్. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏబిసి అనే 2 triangles తీసుకుంటే 2 trianglesలో ఏబి అనేది చూడండి బేస్ ఒకటే కదా సార్. బేస్ అనేది ఈక్వల్గా ఉంది కదా సార్. అంటే ఏబి ఈక్వల్ టు ఏబి సార్. ఎందుకు సార్, కామన్ సైడ్ కాబట్టి. అలాగే నెక్స్ట్ మనకి బీడీ ఈక్వల్ టు ఏసీ సార్. బీడీ ఈక్వల్ టు ఏసీ అంటే ఈ బీడీ అనేది ఏసీ అనేది అంటే రెండు డయాగ్నల్స్ కదా సార్. రెండు డయాగ్నల్స్ ఈక్వలే కదా సార్. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిందే సార్. డయాగ్నల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి రెండు సైడ్స్ కూడా ఏమవుతాయి, బీడీ ఏసీ అనేవి మనకు డయాగ్నల్స్ కూడా రెండు ఈక్వల్ అవుతాయి సార్. అలాగే ఏడీ ఈక్వల్ టు బీసీ అని రాసుకోవచ్చు. ఏడీ ఈక్వల్ టు బీసీ సార్. అంటే ఈ ఏడీ అనేది ఎలా ఉంటుంది, బీసీకి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ పారలెలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి పారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఏమని తెలుసు సార్, ఈక్వల్ అని తెలుసు. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ పారలెలోగ్రామ్. మనకి పారలెలోగ్రామ్ తీసుకుంటే పారలెలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి. అంటే 2 trianglesలో 3 సైడ్స్ ఈక్వల్ అయినంటే ఆ 2 triangles ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబిసి సార్ బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ. ఏ కాంగ్రెన్సీ ప్రకారం సార్, ఎస్ఎస్ఎస్ అంటే సైడ్ కాంగ్రెన్సీ ప్రకారం ఈ 2 triangles ఏమవుతాయి సార్, 2 triangles ఈక్వల్ అయినాయి. అంటే 2 triangles ఈక్వల్ అయినాయి అంటే అందులో 2 angles, ఈ 2 triangles ఈక్వల్ సార్. ఇప్పుడు ఈ 2 angles ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి సార్. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి సార్. దేని ప్రకారం, బై సిపిసిటీ ప్రకారం. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ప్రకారం ఆ 2 angles ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అలాగే మనకి ఈ 2 angles కూడా అంటే 2 angles సిపిసిటీ ప్రకారం 2 angles ఏమవుతాయి సార్, 2 angles ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పారలెలోగ్రామ్ సార్. పారలెలోగ్రామ్లో ఎడ్జెస్ అండ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎంతకి ఈక్వల్ అవుతాయి సార్, 180కి ఈక్వల్ అవుతాయి. ఆల్రెడీ మనం అది ఇంట్రడక్షన్ వీడియోలో చూసుంటారు సార్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు
180 డిగ్రీస్ సార్. ఎందుకంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ సార్. ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్? ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ కాబట్టి రెండు యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయి సార్? 180కి ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ సార్. అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ అని రాసుకోవచ్చా సార్? బి ప్లస్లో కూడా యాంగిల్ ఏ అని రాసుకోవచ్చా? ఎందుకు సార్? యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి కాబట్టి యాంగిల్ బి ప్లస్లో కూడా యాంగిల్ ఏ రాసుకున్నాం సార్. అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ అంటే 2 యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా? 180 డిగ్రీస్. అప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 180/2 అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్ సార్. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఏమైనా వచ్చింది సార్? 90 డిగ్రీస్ అని వచ్చింది. అంటే అలాగా బి యాంగిల్ కూడా ఎంత? 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అంటే 90 డిగ్రీస్ కాబట్టి. ఇప్పుడు దీని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా సార్. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. సేమ్ బి యాంగిల్ 90 అయిందంటే డి కూడా యాంగిల్ ఎంత అవుతుంది సార్? 90 అవుతుంది సార్. అంటే మొత్తం 4 యాంగిల్స్ 90 వచ్చింది సార్. అలాగే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. కాబట్టి ఏబిసిడి అనేది ఏమవుతుంది సార్? దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఓకేనా సార్? ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ సార్. అండ్ మనకి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సార్. ఈ ఎక్సైజ్లోనే షో దట్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. అంటే ఒక స్క్వేర్ ఉందని సార్. ఒక స్క్వేర్లో డయాగ్నల్స్ ఎలా, ఒక స్క్వేర్ తీసుకుందాం సార్. ఏబిసిడి అనే స్క్వేర్ తీసుకుంటే ఏబిసిడి అనే స్క్వేర్లో ఈ డయాగ్నల్స్ అంటే ఏసీని బీడీ అనేవి ఎలా ఉన్నాయని సార్? ఈక్వల్గా ఉన్నాయని చూపించాలి. ఏబిసిడిలో డయాగ్నల్స్ ఏబి అండ్ అంటే ఏసీ అండ్ బీడీ డయాగ్నల్స్ ఎలా ఉన్నాయని చూపించాలి సార్? ఈక్వల్ అని చూపించాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఏం చూపించాలి మనం? ఏసీ ఈక్వల్ టు బీడీ అని చూపించాలి. ఏసీ ఈక్వల్ టు బీడీ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఇంకో పాయింట్ ఏమంటున్నారు సార్? అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నువ్వు అనుకుంటే ఈ 2 డయాగ్నల్స్ కూడా బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఈక్వల్గా బైసెక్ట్ చేసుకుని అని చూపించాలి. అంటే సెకండ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయాలంటే ఓఏ ఈక్వల్ టు ఓసీ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఓబీ ఈక్వల్ టు ఓడి అని ప్రూవ్ చేయాలి సార్. అలాగే రైట్ యాంగిల్స్, ప్రతి యాంగిల్ ఎంత ఉంటుందని ప్రూవ్ చేయాలమ్మా? 90 డిగ్రీస్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్స్ తీసుకుందాం సార్. యాంగిల్ 1 అనుకుందాం సార్, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4. ఈ 4 యాంగిల్స్ ఎంత ప్రూవ్ చేయాలి సార్? మనకి 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 అనేది ఎంత ప్రూవ్ చేయాలి సార్? 90 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేయాలి సార్. ఓకేనా సార్? క్వశ్చన్ ఇది సార్ మనకి. ఇప్పుడు ఆన్సర్ తీసుకుంటే సొల్యూషన్ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే డయాగ్నల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అలాగే డయాగ్నల్స్ ఈక్వల్గా బైసెక్ట్ చేసుకుని ప్రూవ్ చేయాలి. అలాగే డయాగ్నల్స్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుందని ప్రూవ్ చేయాలి? 90 డిగ్రీస్ ఉంటుందని కూడా ప్రూవ్ చేయాలి సార్. దీనికోసం ఫస్ట్ మనకి 2 ట్రయాంగిల్స్ తీసుకోండి సార్. ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేద్దాం సార్. ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏబిసి అనే 2 ట్రయాంగిల్స్ తీసుకోండి సార్. అంటే ఏబిడి ఈ ట్రయాంగిల్ సార్, అలాగే ఈ ట్రయాంగిల్, అలాగే ఈ ట్రయాంగిల్ ఏబిసి అనే 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఏబి అనేది రెండింటికి కామన్గా ఉంది కదా సార్? ఏబి ఈక్వల్ టు ఏబి సార్. ఎందుకంటే కామన్ సైడ్ రెండింటిలోని కామన్గా ఉంది కాబట్టి ఆ ఏబి ఈక్వల్ టు ఏబి అనేది ఏమవుతుంది సార్? ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ ఏడి ఈక్వల్ టు బీసీ అన్నా సార్. ఏడి ఈక్వల్ టు బీసీ. ఎందుకంటే స్క్వేర్లో అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి సార్? ఈక్వల్ ఉంటాయి. అంటే ఏడి ఈక్వల్ టు బీసీ సార్. ఎందుకంటే సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ కాబట్టి ఆ 2 సైడ్స్ ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి. అలాగే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు ఎంతమ్మా? 90 డిగ్రీస్ సార్. ఎందుకు సార్? స్క్వేర్లో ఎప్పుడు యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయి సార్? 90కి ఈక్వల్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు 2 సైడ్స్ ఒక యాంగిల్ ఈక్వల్ అయింది సార్. అంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏబిసి బై ఏఎస్ కాంగ్రెన్సీ. దేని ప్రకారం సార్? ఏఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్? ఈక్వల్ అయింది. 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే అందులో ఉన్న 2 సైడ్స్ ఈక్వల్ అవ్వా సార్? ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అమ్మా. 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయితే ఇందులో ఉన్న 2 సైడ్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి సార్. అంటే ఏసీ ఈక్వల్ టు బీడీ సార్. అంటే డయాగ్నల్స్ అనేది ఈక్వల్ అవుతాయి సార్. బై సిపిసిటీ ప్రకారం 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి సార్. ఓకేనా సార్? ఇది ఫస్ట్ పార్ట్ మనం ప్రూవ్ చేసాం సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి సార్? డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా బైసెక్ట్ చేసుకుని ఏం ప్రూవ్ చేయాలి సార్. దానికోసం ఏం చేద్దామంటే ఇన్ ట్రయాంగిల్ డిఓసి అండ్ ట్రయాంగిల్ ఏఓబి, ట్రయాంగిల్ డిఓసి అండ్
ట్రయాంగిల్ ఏఓబి డిసి ఈక్వల్ టు ఏబి సార్. అంటే డిఓసి నా ట్రయాంగిల్ ఏ సార్, ఇదిగోండి సార్ డిఓసి ఈ టాప్ ట్రయాంగిల్ అలాగే ఏఓబి ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి సార్. 2 ట్రయాంగిల్స్లోని ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినా సార్. అంటే ఏబి ఈక్వల్ టు డిసి సార్, ఏబి ఈక్వల్ టు డిసి. ఎందుకంటే సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ కాబట్టి ఆ 2 సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనకి ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, ఈ 2 ట్రయాంగిల్స్ సార్. ఈ 2 ట్రయాంగిల్స్లోని 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి సార్. అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 సార్. ఎందుకు సార్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఎందుకు ఈక్వల్ అవుతాయి సార్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. 2 యాంగిల్స్ ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్ సార్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇప్పుడు కూడా మనకి ట్రయాంగిల్స్లో చూసుంటారు సార్, వర్టికల్ లైన్స్ అండ్ యాంగిల్స్లో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్, మనకి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబీని డీసీని ప్యారలల్ సార్. ఏబిడిసి ప్యారలల్ అని తీసుకుంటే అందులో మనకి డిబి అన్నది ఒక ట్రాన్స్వర్సల్ అనుకోండి సార్. డిబి అన్నది ఒక ట్రాన్స్వర్సల్ అని తీసుకుంటే ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయేమో మనకి ఈక్వల్ అవుతాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ డి, ఈ యాంగిల్ ఎలా ఉంటాయి సార్, ఇక్కడ ఉన్న యాంగిల్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి సార్. ఎందుకంటే దే ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి సార్, యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి. ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ సార్. అంటే 2 ట్రయాంగిల్స్లోని ఒక సైడ్ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, మనకి ఈక్వల్ సార్. అంటే ట్రయాంగిల్ డిఓసి సిమిలర్ టు కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏఓబి. అంటే ట్రయాంగిల్ డిఓసి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏఓబి. దేని ప్రకారం సార్, ఏఎస్ ప్రకారం. అంటే ఏఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే అందులో ఉన్న సైడ్స్ సార్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అంటే అందులో ఉన్న కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి సార్, కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి సార్. అంటే ఓఏ ఈక్వల్ టు ఓసి అలాగే ఓబి ఈక్వల్ టు ఓడి సార్. దేని ప్రకారం సార్, బై సిపిసిటీ ప్రకారం. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ రూల్ ప్రకారం 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి. అంటే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనేది ప్రూవ్ చేయడం జరిగింది సార్. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే డయాగ్నల్స్ 2 కూడా ఎలా ఉంటాయమ్మా, ఈక్వల్గా బైసెక్ట్ చేసుకుంటాయి సార్. అలాగే నెక్స్ట్ 3rd పాయింట్ సార్. అంటే అందులో ఉన్న యాంగిల్స్ ఎలా ఉంటాయని ప్రూవ్ చేయాలి, 90 degrees ఉంటాయని ప్రూవ్ చేయాలి. దానికోసం ఇన్ ట్రయాంగిల్ ఏఓడి అండ్ ట్రయాంగిల్ సిఓడి తీసుకుందాం సార్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏఓడి అండ్ ట్రయాంగిల్ సిఓడి తీసుకుంటే ఓడి అనేది రెండింటిలోని కామన్ సైడ్ కదా సార్. ఓడి ఈక్వల్ టు ఓడి సార్, రెండింటిలోని కామన్ సైడ్. ఎందుకంటే రెండింటిలోని ఓడి అనేది ఉంది కాబట్టి అది ఏమవుతుంది, మనకి కామన్ సైడ్ అవుతుంది. అలాగే యాజ్ యూజువల్ ఏడి ఈక్వల్ టు సిడి సార్. ఎందుకంటే సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ కాబట్టి ఆ 2 సైడ్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్. అంటే మనకి ఏడి అనేది సిడి అనేది ఎలా ఉంటాయి సార్, ఇదిగోండి సార్ ఏడి అండ్ సిడి ఆర్ ఈక్వల్. ఎందుకంటే స్క్వేర్ యొక్క సైడ్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ 2 సైడ్స్ కూడా ఈక్వల్ అని తీసుకోవచ్చు సార్. అలాగే నెక్స్ట్ ఓఏ ఈక్వల్ టు ఓసీ అయినా సార్, ఓఏ ఈక్వల్ టు ఓసీ ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేసాం కదా సార్ మనం. ఓ ఈక్వల్ టు ఓసీ అని కూడా తీసుకోవచ్చు. అంటే ఓఏ ఈక్వల్ టు ఓసీ సార్, ఓఏ ఈక్వల్ టు ఓసీ. అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్లోని 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్, కాంగ్రెంట్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏఓడి కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిఓడి. దేని ప్రకారం సార్, బై ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్సీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అవుతాయి సార్. అయితే ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అమ్మా, ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయితే ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, ఈక్వల్ అవుతాయి. దేని ప్రకారం సార్, సిపిసిటీ ప్రకారం ఆ 2 ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 సార్. బై సిపిసిటీ ప్రకారం 2 యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి సార్. అలాగే మనకి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని తెలుసు, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 అని తెలుసు. ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 అని తెలుసు. బై వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్ సార్. అలాగే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వలే కదా సార్. అవి కూడా ఎందుకమ్మా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 బై వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి
యాంగిల్ 1 అనేది 2కి ఈక్వల్, మరి 2 అనేది దేనికి ఈక్వల్, 4కి ఈక్వల్, అలాగే 3 అనేది 1కి ఈక్వల్. అంటే నార్మల్గా 4 యాంగిల్స్ ఏమవుతాయి సార్, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది సార్. అంటే అప్పుడు 4 యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, ఈక్వల్గా ఉంటాయి. అలాగే మనకి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2, ఇప్పుడు బీడీ అనేది ఒక స్ట్రైట్ లైన్ సార్. బీడీ అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే ఈ కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది సార్, లీనియర్ పేర్ అవుతుంది సార్. లీనియర్ పేర్ అంటే ఏంటి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంతమ్మా, 180 డిగ్రీ సార్. ఎందుకంటే లీనియర్ పేర్ అంటే 180కి ఈక్వల్ అవుతుంది సార్. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అంటే యాంగిల్ 2 1 ప్లస్ యాంగిల్ 2 అని రాసుకోవచ్చా సార్, ఎందుకంటే 4 యాంగిల్స్ ఈక్వలే కదా సార్. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180. 2 యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంతమ్మా, 180 డిగ్రీస్. అప్పుడు యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంత సార్, 180/2. 180/2 అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ సార్. దాని ప్రకారం ఒక యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చిందంటే మిగిలిన అన్ని యాంగిల్స్ కూడా ఎంత ఉంటాయి సార్, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 ఈక్వల్ టు కూడా 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఒక స్క్వేర్లోని 4 యాంగిల్స్ కూడా ఎంతకి ఈక్వల్ సార్, 90కి ఈక్వల్ అవుతాయి. అంటే 4 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే మొత్తం అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అయ్యాయి. అలాగే ఈ డయాగ్నల్స్ కూడా బైసెక్ట్ ఈచ్ అదర్ అయ్యాయి సార్. సేమ్ యాజ్ ఈజ్ మనకి ఇంకోటి ఏం ప్రూవ్ చేయమన్నారమ్మా, డయాగ్నల్స్ ఈక్వల్ అని కూడా ప్రూవ్ చేసాం సార్. ఓకేనా సార్, ఇది మనకి సెకండ్ సమ్ సార్. అండ్ మనకి నెక్స్ట్ థర్డ్ సమ్ సార్, డయాగ్నల్ ఏసీ ఆఫ్ ఏ పారలగ్రామ్. డయాగ్నల్ ఏసీ ఆఫ్ ఏ పారలగ్రామ్ ఏబిసిడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. అంటే ఇది ఒక ఏబిసిడి అనే పారలగ్రామ్ ఉందని సార్. ఈ ఏసీ అనేది ఏం చేస్తుందని సార్, యాంగిల్ అంటే డయాగ్నల్ ఏసీ అనే పారాగ్రామ్ యాంగిల్ ఏలో అంటే ఈ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఏసీ అనే డయాగ్నల్. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటారమ్మా, అయితే యాంగిల్ ఏని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, ఇది బైసెక్ట్స్ సీని కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనేది మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు సార్. అలాగే ఈ ఏబిసిడి అనేది ఒక రాంబస్ అని కూడా ప్రూవ్ చేయాలి సార్. అయితే దానికోసం ఫస్ట్ మనకి ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదా సార్. ఈ యాంగిల్స్ యాంగిల్ 1 దీన్ని 1 అనుకోండి, దీన్ని 2, ఈ 3 అనుకోండి, 4 తీసుకుందాం సార్. అంటే 1 2 3 4 అనే 4 యాంగిల్స్ తీసుకుందాం సార్. అయితే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారలగ్రామ్ సార్. పారలగ్రామ్లో ఏబిసిడి ఇస్ ఏ పారలగ్రామ్. ఏబిసిడి ఇస్ ఏ పారలగ్రామ్ సార్. ఏబిసిడి అనేది ఒక పారలగ్రామ్ అయితే మనకి సిడి ప్యారలల్ టు ఏబి సార్. సిడి ప్యారలల్ టు ఏబి. ఎందుకంటే ఒక పారలగ్రామ్ తీసుకుంటే పారలగ్రామ్ సైడ్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ టు ఈచ్ అదర్ సార్. దాని ప్రకారం ఏబి అనేది సిడి అనేది ఏబికి ప్యారలల్గా ఉందని తీసుకుంటే ఇక్కడ ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అనుకోండి సార్. ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అయినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి సార్, సిడి ఏబి, సిడి ఏబి సార్. ఈ ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అయితే ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అయితే ఇప్పుడు యాంగిల్స్ చూడండి, ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతాయి సార్, అంటే ఇక్కడ యాంగిల్ 3 ఉంది, యాంగిల్ 3 యాంగిల్ 2. అలాగే ఇక్కడ ఇది ఒక ట్రాన్స్వర్సల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతాయి సార్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి సార్. అయితే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని తెలుసా మనకి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయని తెలుసు. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4 సార్. అంటే దీని ప్రకారం చూడండి, యాంగిల్ 1 యాంగిల్ 4 అనే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే యాంగిల్ 2 యాంగిల్ 3 అనేవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సార్. అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే బై ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రకారం రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్, మనకి ఈక్వల్ అవుతాయి సార్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రకారం రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే మనకి గివెన్ సార్ ఏమి ఇచ్చారు సార్, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 సార్. ఎందుకంటే యాంగిల్ ఏ బైసెక్స్ ఏసీ. ఏసీ అనేది ఏం చేస్తుంది, యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 సార్. యాంగిల్ 1 అనేది యాంగిల్ 2కి ఈక్వల్, మళ్ళీ యాంగిల్ 2 అనేది యాంగిల్ 3కి ఈక్వల్, అలాగే యాంగిల్ 1 అనేది యాంగిల్ 4కి ఈక్వల్ సార్. దీని ప్రకారం ఫ్రమ్ దిస్ అప్పుడు 4 యాంగిల్స్ ఏమని తీసుకోవచ్చు సార్, ఈక్వల్ అని తెలుసుకోవచ్చు కదా. యాంగిల్ 1 ఈక్వల్ యాంగిల్ 2 అయింది, మళ్ళీ యాంగిల్ 2 అనేది యాంగిల్ 3కి ఈక్వల్, మళ్ళీ యాంగిల్ 1 అనేది దేనికి ఈక్వల్, యాంగిల్ 4కి ఈక్వల్ సార్. అంటే అప్పుడు 4 యాంగిల్స్ ఏమవుతాయి సార్, 4 యాంగిల్స్ కూడా ఈక్వల్ అని తీసుకోవచ్చు. దీని నుంచి యాంగిల్ 3 ఈక్వల్ యాంగిల్ 4 కూడా అవుతుంది కదా సార్. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 కూడా అవుతుంది. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చింది. 2 యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చిందంటే ఈ ఏసీ అనే లైన్ ఈ యాంగిల్ ఏం చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సార్. అంటే ఏసీ బైసెక్ట్స్ యాంగిల్ సి. అప్పుడు యాంగిల్ సిని ఏసీ అనేది ఏం చేస్తుంది సార్, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సార్. అది ఫస్ట్ పాయింట్ సార్.
అలాగే నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంది కదా సార్. ఇందులో ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేస్తాం సార్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ప్రూవ్ చేయాలి. సెకండ్ పార్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడమ్మా? ఏబిసిడి యొక్క రాంబస్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఏబిసిడి అనేది ఒక రాంబస్ అని ప్రూవ్ చేయమన్నారు సార్. అయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఈ ట్రయాంగిల్ సార్, ఈ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ 2 యాంగిల్ 4 ఈక్వలే కదా సార్. ఈ ట్రయాంగిల్ ఏబిసి ఇది కూడా సార్. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 2 అనేది యాంగిల్ 4 అనేది ఈక్వల్. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఇప్పుడే. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 సార్. అలా అంటే యాంగిల్ 2 యాంగిల్ 4 ఈక్వల్ అయినాయి. దీనికి యాంగిల్ 2కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏది సార్? బీసీ అయినా. యాంగిల్ 2కి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ సార్. యాంగిల్ 4కి ఆపోజిట్గా ఉన్నది ఏబి. అంటే ఇప్పుడు ఈ 2 సైడ్స్ కూడా ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. అంటే బీసీ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చా సార్? బీసీ ఈక్వల్ టు ఏబి. ఎందుకు సార్? సైడ్స్ ఆపోజిట్ టు యాంగిల్ ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఎలా ఉంటాయి సార్? మనకి ఈక్వల్గా ఉంటాయి సార్. ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్ సైడ్ ఉంటే ఆ యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. అలాగే ఇన్ ట్రయాంగిల్ ఏసిడి ఏసిడి చూడండి. ఈ ఏసిడి సార్, ఈ ఏసిడిలో యాంగిల్ 3 యాంగిల్ 4 యాంగిల్ 1 యాంగిల్ 3 ఈక్వల్ అయినా సార్. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 సార్. అంటే దాని ప్రకారం ఏడీని సిడి ఈక్వల్ అయినా సార్. అంటే యాంగిల్ 1కి ఆపోజిట్ సైడ్ ఏది? సిడి సార్. యాంగిల్ 3కి ఆపోజిట్ సైడ్ ఏది? ఏడి. అంటే ఈ 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి. అంటే సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సార్. అంటే ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ సైడ్స్ కూడా ఎలా ఉంటాయి? మనకి ఈక్వల్గా ఉంటాయి. ఆ రూల్ ప్రకారం సార్. అంటే ఇప్పుడు ట్రయాంగిల్లోని ఈ 2 సైడ్స్ ఈక్వల్, ఈ 2 సైడ్స్ ఈక్వల్. అంటే మొత్తం ఒక పారాగ్రామ్లో 4 సైడ్స్ ఎలా ఉన్నాయి సార్? ఈక్వల్గా ఉన్నాయి. అంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాని ప్రకారం ఏబిసిడి అనేది ఏమని చెప్పొచ్చమ్మా? దేర్ఫోర్ దాని ప్రకారం ఏబిసిడి అనేది ఒక రాంబస్ సార్. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఎందుకంటే రాంబస్లో మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి కాబట్టి దాని ప్రకారం ఏబిసిడి అనేది ఏమని చెప్పొచ్చమ్మా? ఒక రాంబస్ అని చెప్పొచ్చు సార్. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ సమ్ సార్. మనకి నెక్స్ట్ ఫోర్త్ సమ్ సార్. ఏబిసిడి ఇస్ రెక్టాంగిల్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అని సార్. అయితే ఇన్ విచ్ డయాగ్నల్ ఏసీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ సి. అంటే నార్మల్గా మనకి ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అని తీసుకుందాం సార్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అని తీసుకుంటే ఇక్కడ ఏసీ అనేది ఏం చేస్తున్నాం సార్? యాంగిల్ ఏని యాంగిల్ సిని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది సార్. అయితే మనం ఏం ప్రూవ్ చేయమన్నా? ఈ ఏబిసి అనేది ఒక స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. అలాగే డయాగ్నల్ బీడి, మళ్ళీ ఒక డయాగ్నల్ బీడి అనే డయాగ్నల్ డ్రా చేస్తే ఈ యాంగిల్ బిని యాంగిల్ డిని కూడా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి సార్. దీనికోసం ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేద్దాం సార్. ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్ సార్. ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఏబిసిడి అనేది ఏమని తీసుకోమన్నారమ్మా? ఒక రెక్టాంగిల్ అని తీసుకుంటే ఏబి అనేది సిడికి ప్యారలల్ కదా సార్. అంటే ఏబి ప్యారలల్ టు సిడి. ఎందుకంటే ఒక రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ టు ఈచ్ అదర్ సార్. అక్కడ ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్. ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అని తీసుకుంటే అంటే ఏసీ సార్. ఏసీ అంటే ఇప్పుడు ఈ 2 ప్యారలల్ సార్. ఈ 2 ప్యారలల్ అయినప్పుడు ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్. అంటే ఒక ట్రాన్స్వర్సల్ అని తీసుకుంటే ఇక్కడ యాంగిల్స్ తీసుకుంటాం సార్. యాంగిల్ 1, యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, యాంగిల్ 4 అని తీసుకోండి సార్. ఇప్పుడు 4 యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనకి ఇచ్చారు సార్. ఈ ఏసీ అనేది ఏం చేస్తుంది? ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని ఇచ్చారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినా సార్. ఈ 2 ప్యారలల్ ఏసీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇప్పుడు ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్ ఉంటాయి. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 2, అలాగే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 4 సార్. ఎందుకు సార్? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి 4 యాంగిల్స్ ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి. అలాగే మనకి నేను ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకోండి సార్. రెక్టాంగిల్లోనే ట్రయాంగిల్ ఏబిసి అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 అయినా సార్. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 సార్. ఎందుకు సార్? ఈ 2 యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉన్న యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 4 సార్. అయితే యాంగిల్ 2కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏది సార్? బీసీ.
యాంగిల్ 4కి ఆపోజిట్గా ఉన్నది ఏబి సార్. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ అని రాసుకోవచ్చా సార్? ఏబి ఈక్వల్ టు బీసీ. ఏబి ఈక్వల్ టు బీసీ ఎందుకని సార్? సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏసీడి సార్. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 1 యాంగిల్ 3 ఈక్వల్ సార్. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3. దాని ప్రకారం యాంగిల్ 3కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏది? ఏడి సార్. యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ సిడి. అంటే ఈ 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి మనకి? ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏడి ఈక్వల్ టు సిడి సార్. ఎందుకు సార్? సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్? మనకి ఈక్వల్గా ఉంటాయి సార్. అంటే ట్రయాంగిల్లో 4 సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే, రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే అదేమవుతుందో మనకి స్క్వేర్ అవుతుంది సార్. సో ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఏబిసిడి అన్నది ఏంటి సార్? మనకి స్క్వేర్ అయింది సార్. అంటే రెక్టాంగిల్ తీసుకుంటే రెక్టాంగిల్ కాస్త మనం ఎలా ఏం ప్రూవ్ చేస్తాం సార్? ఒక స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాం సార్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ సార్. సెకండ్ పార్ట్ ఏం ప్రూవ్ చేయమన్నారమ్మా? మళ్ళీ ఒక రెక్టాంగిల్ ఏబిసిడి అని ఒక రెక్టాంగిల్ తీసుకుందాం సార్. ఆల్రెడీ టాప్ 1 తీసుకున్నదే సార్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ తీసుకుంటే ఇప్పుడు బీడీ అనేది ఒక డయాగ్నల్ సార్. బీడీ అనేది ఒక డయాగ్నల్ అయితే ఇప్పుడు యాంగిల్ బీని యాంగిల్ డీని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసిందని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాంగిల్స్ని యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, దీన్ని యాంగిల్ 8 అని తీసుకోండి సార్. నార్మల్గా యాంగిల్స్ నేమ్స్ ఇస్తే ఇప్పుడు ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ సార్. ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఆల్రెడీ మనకు తెలిసిన క్వశ్చన్ ఇచ్చారు సార్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ అయినప్పుడు అక్కడ బీడీ అనేది ఏంటి? బీడీ ఈజ్ ఏ డయాగ్నల్ సార్. బీడీ అనేది ఏమవుతుంది మనకి? బీడీ అనేది ఒక డయాగ్నల్ అవుతుంది సార్. బీడీ అనేది ఒక డయాగ్నల్ అయితే మనకి ట్రయాంగిల్ బీసీడీ సార్. ఇన్ ట్రయాంగిల్ బీసీడీ అంటే ఈ ట్రయాంగిల్ సార్. ఈ ట్రయాంగిల్లో చూడండి ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినా ఇప్పుడే కదా సార్ ప్రూవ్ చేస్తాం. 4 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్ కదా సార్. 2 సైడ్స్ ఈక్వల్ సార్. అంటే సిడి ఈక్వల్ టు బీసీ సార్. సిడి ఈక్వల్ టు బీసీ అంటే 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి. 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఏమవుతాయి సార్? ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 8 సార్. దీన్ని 1 అని తీసుకోండి. ఎందుకంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ సార్. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి. ఆల్రెడీ మనం ఇది లాస్ట్ ట్రయాంగిల్స్ చాప్టర్లో చూస్తుంటారు సార్ క్లియర్గా దీనికోసం. అలాగే నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం సార్. సిమిలర్లీ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఇదిగోండి సార్. ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ సార్. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇప్పుడు ఇందులో కూడా యాంగిల్స్ ఎలా ఉంటాయి సార్? ఏబి అనేది సార్ ఏబిడి సార్. ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకోండి. ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ మనకి ఇంకో పార్ట్ కూడా తీసుకోండి సార్. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అనేది తీసుకోండి సార్. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం సార్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ కదా సార్. ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఈ 2 యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయమ్మా? ఈక్వల్గా ఉంటాయి సార్. అంటే ఏబి ఈక్వల్ టు ఏడి అని తీసుకోవచ్చు కదా సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం మనం 4 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏడి అవుతుంది సార్. అక్కడ ఉన్న యాంగిల్స్ యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది. ఎందుకంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ సార్. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ కూడా యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి సార్? ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఆ 2 యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి సార్. అంటే ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయినాయి. అంటే ఆల్రెడీ దీన్ని 2 అని తీసుకోండి సార్. అయితే మనకి ఏబి అనేది బీసీ అనేది ప్యారలల్ సార్. ప్యారలల్ అయినప్పుడు దానికి ఒక ట్రాన్స్వర్సల్ ఉందని తీసుకుంటే ఇక్కడున్న 4 యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి? ఈ 4 యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్. అంటే ఇది ఒక ఏబి అనేది సిడికి ప్యారలల్ సార్. ఏబి అనేది ఏంటి సార్? సిడికి ప్యారలల్ అని తీసుకుంది. ఏబి ప్యారలల్ టు సిడి. బీడీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. బీడీ అనేది ఏమని తీసుకుందాం సార్? ఒక ట్రాన్స్వర్సల్ అని తీసుకోండి. బీడీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ తీసుకుంటే అంటే ఈ 2 ప్యారలల్ సార్. 2 ప్యారలల్ బీడీ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అయితే యాంగిల్ 5 యాంగిల్ 8 ఈక్వల్ అవుతాయి. యాంగిల్ 6 యాంగిల్ 7 ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే
ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయేమో మనకి ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 8 అవుతుంది సార్. అలాగే యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 7 సార్. ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి సార్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే దీన్ని 3 అని తీసుకోండి సార్, దీన్ని 4 అని తీసుకోండి. ఫ్రమ్ 1 2 3 and 4 ఫ్రమ్ 1 2 3 and 4 అంటే ఇప్పుడు 4 యాంగిల్స్ ఏమవుతాయి సార్, 4 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 8 ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం సార్. ఈ 4 యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చింది సార్. ఇప్పుడు 4 యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఈ యాంగిల్ 5 అనేది యాంగిల్ 6కి ఈక్వల్, అలాగే యాంగిల్ 7 అనేది యాంగిల్ 8కి ఈక్వల్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా బైసెక్ట్ చేసింది కదా సార్. అంటే బీడీ బైసెక్ట్స్ యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆల్సో. అంటే బీడీ అనేది కూడా ఏం చేస్తుంది సార్, యాంగిల్ బీని యాంగిల్ డిని కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది సార్, బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా సార్, ఇది వీడియో సార్. ఈ వీడియోలోని ఈ ఎక్సర్సైజ్ 8.1లోని 1 to 4 సమ్స్ చూసాం సార్. అండ్ నెక్స్ట్ వీడియోలోని మిగిలిన 3 సమ్స్ చూద్దాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.